సోరియాసిస్ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వీటి జోలికి వెళ్ళకూడదు. ఈ సమస్యతో బాధపడే చాలా మందికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారాన్ని నివారించాలి అనే భయం ఉంటుంది. కొన్ని ఫుడ్స్ తీసుకుంటే మాత్రం మీ సమస్య ఇంకా తీవ్రమవుతుంది. సోరియాసిస్తో బాధపడేవారు ఈ 6 పదార్థాలకు దూరంగా ఉండడం వల్ల మీ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. సోరియాసిస్తో బాధపడేవారు ఈ ఫుడ్స్ తీసుకుంటే ఇక అంతే, నమస్కారం. మీరు సోరియాసిస్ సమస్యతో బాధపడుతున్నారా? ఏ ఫుడ్ తీసుకుంటే నా సమస్య తీవ్రమవుతుందో అని నిరంతరం మదనపడుతుంటారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చివరి వరకు చూడండి. సోరియాసిస్ తో బాధపడేవారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఫుడ్స్ జోలికి వెళ్ళకూడదు. మీరు వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. లేకపోతే మీ చర్మం తీవ్రంగా ఎరుపెక్కుతుంది, చర్మం పొలుసులుగా రాలిపోతుంది, విపరీతమైన మంట మరియు దురద ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమస్యతో బాధపడే చాలా మందికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారాన్ని నివారించాలి అనే భయం ఉంటుంది. అలాంటి వారి కోసమే ఈ వీడియో. కొన్ని రకాల ఫుడ్స్ ఉంటాయి, వాటిని తీసుకుంటే మీ సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు. కానీ మరికొన్ని ఫుడ్స్ తీసుకుంటే మాత్రం మీ సమస్య ఇంకా తీవ్రమవుతుంది. అవేంటో ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. సోరియాసిస్ తో బాధపడేవారు దూరంగా ఉంచాల్సిన మొట్టమొదటి పదార్థం రెడ్ మీట్. అవును, మీకు నాన్ వెజ్ తినే అలవాటు ఉందా? ఒకవేళ ఉంటే మీ ఫేవరెట్ ఐటమ్ ఏంటో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ ఫేవరెట్ లిస్ట్లో కనుక ల్యామ్, గోట్, పోర్క్ మరియు బీఫ్ ఉంటే కాస్త కష్టం. ఎందుకంటే సోరియాసిస్తో బాధపడేవారు నాన్ వెజ్కి కాస్త దూరంగానే ఉండాలి. అందులోనూ ముఖ్యంగా ల్యామ్, గోట్, పోర్క్ మరియు బీఫ్ వంటి రెడ్ మీట్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే రెడ్ మీట్లో సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. అవి శరీరంలో మంటని, వాపుని ఇంకా పెంచుతాయి, అంటే ఇన్ఫ్లమేషన్ పెంచుతాయి. ఈ పెరిగిన ఇన్ఫ్లమేషన్ సోరియాసిస్ యొక్క లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తుంది. అంతేకాకుండా రెడ్ మీట్లో ఉండే అరాకిడోనిక్ యాసిడ్, దీన్ని తినడం వల్ల మీ శరీరంలో ఇన్ఫ్లమేటరీ కెమికల్స్ గా మార్చబడతాయి. దాని వల్ల మీ సమస్య ఇంకా తీవ్రతరం అయిపోతుంది. కాబట్టి మీ డైట్ లో రెడ్ మీట్ ని తగ్గించడం లేదా తొలగించడం మంచిది. నాన్ వెజ్ ప్రియులకు ఇది కాస్త కష్టంగా అనిపిస్తుంది, కానీ ఆరోగ్యం కోసం తప్పదు. మరి సోరియాసిస్ తో బాధపడేవారు దూరంగా ఉంచాల్సిన రెండవ పదార్థం ప్రాసెస్ చేసిన ఆహారాలు. చిప్స్, స్నాక్స్, ఫాస్ట్ ఫుడ్స్, పేస్ట్రీస్. వీటి పేర్లు చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. అయినా ఇవంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? అందరికీ ఇష్టమే. కానీ వీటిని తినడం వల్ల మన ఆరోగ్యానికే చాలా కష్టంగా ఉంటుంది. ఇక అందులోనూ సోరియాసిస్ తో బాధపడేవారు వీటికి దూరంగా ఉండక తప్పదు. ఎందుకంటే చిప్స్, ప్యాక్డ్ ఫుడ్స్ మరియు ఫాస్ట్ ఫుడ్స్ వంటి వాటిలో అనారోగ్యకరమైన కొవ్వులు, ఉప్పు మరియు ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల మీ చర్మం మంట మరింత తీవ్రతరంగా అవుతుంది. అంతేకాకుండా రిఫైన్డ్ షుగర్ అధికంగా ఉండే స్వీట్లు సోరియాసిస్ ను ఇంకా విస్తరించేలాగా చేస్తాయి. కాబట్టి వీటికి కాస్త పరిమితంగానే ఉండాలి. వీలైతే మానేయడమే మంచిది. ఇవి కాకుండా సాధారణంగా ప్రతి ఇంట్లో వాడే కొన్ని సాధారణ ఫుడ్ ఐటమ్స్ కూడా మీ సోరియాసిస్ ను మరింత తీవ్రతరం చేస్తాయి. వాటిని కూడా తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సోరియాసిస్ తో బాధపడేవారు దూరంగా ఉంచాల్సిన మూడవ పదార్థం పాల ఉత్పత్తులు. పాలు, పెరుగు, వెన్న మరియు చీజ్ ఇవన్నీ ప్రతి ఒక్కరూ సాధారణంగా తీసుకుంటూ ఉంటారు. వీటిని ప్రతిరోజు తీసుకునే అలవాటు చాలా మందికి ఉంటుంది. అయినప్పటికీ సోరియాసిస్ తో బాధపడేవారు ఈ పాల ఉత్పత్తులను తగ్గించడం లేదా వాటికి ప్రత్యామ్నాయాలను అలవాటు చేసుకోవడం మంచిది. ఎందుకంటే అవి చర్మం యొక్క మంటను పెంచుతాయి, ఎరుపు, దురద మరియు పొలుసు రాలడం వంటి లక్షణాలను తీవ్రతరం చేస్తాయి. డైరీలో సాచురేటెడ్ ఫ్యాట్స్ మరియు కొన్ని ప్రోటీన్లు ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక ప్రతిస్పందనలను మరియు ఇన్ఫ్లమేషన్ ను పెంచగలవు. అదనంగా సోరియాసిస్ తో బాధపడుతున్న కొంతమందిలో లాక్టోస్ ఇంటాలరెన్స్ లేదా ఎలర్జీలు కూడా ఉండొచ్చు. అందువల్ల వీటిని ఉపయోగించినప్పుడు వారి పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా సోరియాసిస్ యొక్క వ్యాప్తి కూడా పెరుగుతుంది. కాబట్టి వాటికి దూరంగా ఉండడం మంచిది. అవసరమైతే బాదం లేదా కొబ్బరి పాలు వంటి మొక్కల ఆధారిత పాల ప్రత్యామ్నాయాలను ఎంచుకోండి. సోరియాసిస్ తో బాధపడేవారు దూరంగా ఉంచాల్సిన నాలుగవ పదార్థం నైట్ షేడ్ కూరగాయలు. టొమాటో, వంకాయ, బంగాళదుంప అనేవి నైట్ షేడ్ కూరగాయలు.
కూరగాయలు. వీటిని నైట్ షేడ్ కూరగాయలు అని ఎందుకు పిలుస్తారంటే ఇవి ఎక్కువ భాగం నీడలో పెరుగుతాయి మరియు రాత్రిపూట వికసిస్తాయి. సాధారణంగా మనం టొమాటో మరియు బంగాళదుంపలను అన్ని వంటకాల్లో ఉపయోగిస్తూ ఉంటాం. కానీ ఇవి సోరియాసిస్ తో బాధపడుతున్న కొంతమందిలో మంటను ఇంక్రీజ్ చేస్తాయి. అలాగే అలర్జిక్ రియాక్షన్ కలిగించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇలాంటి కూరగాయలకు కాస్త దూరంగా ఉండడమే మంచిది. సోరియాసిస్ తో బాధపడేవారు దూరంగా ఉంచాల్సిన 5వ పదార్థం గ్లూటెన్ కలిగిన ధాన్యాలు. గ్లూటెన్ అనేది మొక్కల్లో ఉండే ఒక రకమైన ప్రోటీన్ పదార్థం. ఇది గోధుమ మరియు బార్లీ వంటి పదార్థాల్లో ఎక్కువగా ఉంటుంది. సోరియాసిస్ తో బాధపడుతున్న వారు ఈ గ్లూటెన్ కలిగిన పదార్థాలకు దూరంగా ఉండడమే ఉత్తమం. ఎందుకంటే చాలా మందికి సోరియాసిస్ లక్షణాలు మరింతగా తీవ్రతరం అవ్వడం, చర్మం యొక్క మంట పెరిగిపోవడం వంటి రియాక్షన్ జరిగే అవకాశం ఉంటుంది. ఇక చివరిగా సోరియాసిస్ తో బాధపడేవారు ఆల్కహాల్ కి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఆల్కహాల్ సోరియాసిస్ మంటలను ప్రేరేపిస్తుంది మరియు ఇతర మందులతో చర్య జరిపే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆల్కహాల్ తాగే అలవాటు ఉంటే తగ్గించండి, వీలైతే పూర్తిగా మానుకోండి. సోరియాసిస్ తో బాధపడేవారు ఈ 6 పదార్థాలకు దూరంగా ఉండడం వల్ల మీ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. ఇక కొన్ని పదార్థాలు ఉన్నాయి, వాటిని తీసుకోవడం వల్ల మీ చర్మం యొక్క మంట తగ్గడం, చర్మం ఎరుపెక్కడం వంటి లక్షణాలు తగ్గుముఖం పట్టడం చూస్తాం. అందులో మొట్టమొదటిది ఆకుకూరలు. ఈ సమస్యతో బాధపడే వారికి ఆకుకూరలు చాలా అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాయి. అందులో ముఖ్యంగా బచ్చలి కూర మీకు చాలా మేలు చేస్తుంది. ఎందుకంటే ఈ ఆకుకూరలో యాంటీ ఆక్సిడెంట్లు మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల ఇది సోరియాసిస్ లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే తోటకూరలో కూడా చర్మ ఆరోగ్యానికి సహాయపడే విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ చర్మ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కాబట్టి ఆకుకూరలు అనగానే మొహం చిట్లించకుండా పుష్కలంగా తినడం అలవాటు చేసుకోండి. అలాగే కొన్ని రకాల పండ్లు కూడా మీకు చాలా సహాయకరంగా ఉంటాయి. ముఖ్యంగా బొప్పాయి, మామిడి పండ్లు మరియు అరటి పండ్లు విటమిన్ ఏ, సి, ఈలతో నిండి ఉంటాయి. ఇవి మీ చర్మం యొక్క మంటను తగ్గించి చర్మ ఆరోగ్యాన్ని పెంపొందించడంలో సహాయపడతాయి. అలాగే మీ శరీరానికి అవసరమైన పోషకాలను కూడా అందిస్తాయి మరియు సోరియాసిస్ కు ప్రయోజనకరమైన యాంటీ ఆక్సిడెంట్స్ ను అందిస్తాయి. అలాగే ఇందులో ఉండే పోషకాలు మీ పూర్తి ఆరోగ్యాన్ని కాపాడటానికి మరియు చర్మ ఆరోగ్యానికి తోడ్పడతాయి. అలాగే కొన్ని తృణధాన్యాలు కూడా మీ సమస్య నుంచి ఉపశమనం అందించడానికి అద్భుతంగా సహాయపడతాయి. ముఖ్యంగా బ్రౌన్ రైస్, రాగి, జొన్న మరియు బాజ్రా వంటి ఈ ధాన్యాలు మీ ఆరోగ్యానికి చాలా మంచివి. బ్రౌన్ రైస్ అనేది వైట్ రైస్ కు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం. బ్రౌన్ రైస్ లో ఎక్కువగా పోషకాలు మరియు పీచు పదార్థాలు ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు మరియు మంటను తగ్గించడానికి ప్రయోజనకరంగా ఉంటాయి. అలాగే వీటిలో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. అందువల్ల ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను అందించడానికి మరియు చర్మ ఆరోగ్యానికి తోడ్పడడానికి చాలా అద్భుతమైనవి. ఇక చివరిగా కొన్ని రకాల సుగంధ ద్రవ్యాలు మరియు మూలికలు కూడా మీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అందులో ముఖ్యంగా పసుపు శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలకు ప్రసిద్ధి చెందిన పసుపు సోరియాసిస్ లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే అల్లం కూడా అంతే ప్రభావితంగా పనిచేస్తుంది. దీంట్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మీ చర్మం యొక్క మంట మరియు వాపుని తగ్గించడంలో చాలా మెరుగ్గా పనిచేస్తాయి. కాబట్టి ఈ పదార్థాలను మీ డైట్లో చేర్చుకొని సోరియాసిస్ నుంచి ఉపశమనాన్ని పొందండి. ఒకవేళ మీరు కనుక సోరియాసిస్తో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నట్లయితే వర్ధన్ ఆయుర్వేదాన్ని సంప్రదించండి. ఎందుకంటే మేము 2 దశాబ్దాలకు పైగా 7 లక్షల మందికి ఆయుర్వేద చికిత్సలను అందిస్తూ మెరుగైన ఫలితాన్ని పొందుతున్నాం. అంతేకాకుండా దుష్ప్రభావాలకు మరియు సర్జరీలకు అవకాశమే లేకుండా సహజమైన ఆయుర్వేద చికిత్స అందించడం మా ప్రత్యేకత. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే వర్ధన్ ఆయుర్వేదకి వచ్చి మీ సోరియాసిస్ సమస్యను శాశ్వతంగా దూరం చేసుకోండి మరియు మీ పూర్తి జీవితాన్ని ఆనందంగా మరియు అందంగా జీవించండి. మీరు మా మాటల్ని నమ్మాల్సిన అవసరం లేదు. కావాలనుకుంటే మా వద్దకు ఇదివరకే వచ్చి చికిత్స తీసుకొని సోరియాసిస్ను దూరం చేసుకున్న పేషెంట్ వీడియోలను స్వయంగా చూడండి. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి ఆయుర్వేద జ్ఞానాన్ని మరింతగా పొందడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.